హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా అది బెస్ట్ అంటూ స్విట్జర్లాండ్ అయితే నిలవడం జరిగింది. ఈ పేరు వినగానే ఎవరికైనా సరే అందమైన ఆల్ప్స్, పర్వతాలు, ప్రకృతి సోయగాలు కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. వీటన్నిటికి మించి ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అయితే ఇది నిలిచింది. యుఎస్ఏ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ లో 2024లో స్విట్జర్లాండ్ అయితే అగ్రస్థానం అయితే దక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ దేశం నెంబర్ 1 గా అయితే నిలవడం ఇదైతే మనకు ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు. కానీ మన భారతదేశం చూసినట్లయితే భారత్ మాత్రం 3 స్థానాలను దిగజారి 33వ స్థానంలో అయితే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాల్లో నిర్వహించిన సర్వేలో సాహసం, క్రియాశీలత, వారసత్వం, వ్యాపార నిర్వహణ అండ్ అభివృద్ధి సామర్థ్యం, జీవన నాణ్యత, సంస్కృతి సాంప్రదాయాలు తదితర 10 అంశాల్లో ఉప ర్యాంకింగ్స్ అయితే తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గుణాలను అయితే పరిగణలోకి తీసుకున్నారు. జీవన నాణ్యత, విస్తృత వాణిజ్య అవకాశాల్లో చక్కని పనితీరుతో స్విట్జర్లాండ్ అయితే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు అంటూ రావడం అయితే జరిగింది. అయితే తెలంగాణలో కొత్తగా అయితే 4 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి అయితే అనుమతి ఇచ్చింది. ఒక్క కాలేజీకి 50 సీట్లు కేటాయించింది. దీన్ని బట్టి చూసినట్లయితే యాదాద్రి, మహేశ్వరం, మెదక్, కుతుబుల్లాపూర్ కాలేజీలకి అనుమతి అయితే లభించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యుద్ధ అభ్యాసు 2024-20 ఎడిషన్ అయితే మొదలైంది. ఇది ఎడిషన్ వచ్చేసి భారతదేశం మరియు అమెరికా మధ్య అయితే జరుగుతుంది సైనిక విన్యాసాలు. ఇది సోమవారం నాడున రాజస్థాన్ లో బికనేర్ లోని మహాజన్ ఫీల్డ్స్ లో అయితే ప్రారంభమైతే అయింది. ఇది సెప్టెంబర్ 22 వరకు అయితే కొనసాగుతాయి ఈ యొక్క యుద్ధాభ్యాసు. అయితే ఈ ఎడిషన్ దళాల బలం మరియు పరికరాల పరంగా ఉమ్మడి విన్యాసాల యొక్క పరిధి మరియు సంక్లిష్టతతో గణనీయమైన పెరుగుదలని సూచిస్తుందని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేసే సెమీకాన్ ఇండియన్ 2024 యొక్క జరుగునది సమ్మిట్ ఎప్పటి నుండి అంటే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరిగింది. దీని యొక్క థీమ్ చూసినట్లయితే షేపింగ్ ది సెమీ కండక్టర్ ఫ్యూచర్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ అంటూ రావడం జరిగింది. ఈ స్పేస్ వాక్ లోకి 4 ఓమగాములను నింగిలోకి పంపిన స్పేస్ వాక్. అయితే ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ కు చెందిన ఖగోళ పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర అయితే సృష్టించేందుకు సిద్ధమవుతుంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు పొలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములను ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా రోజెస్లోకి అయితే పంపింది. ప్రముఖ బిలియనియర్ జెర్జ్ ఇస్కామాన్ స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మోనోన్, అమెరికా వైమానిక దళ మాజీ పైలట్ స్కాట్ కిడ్తో కూడిన ఈ రాకెట్ మంగళవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి అయితే దూసుకెళ్లింది. పొలారిస్ ప్రాజెక్టులో చేపట్టే 3 మానవ సహిత రోజెస్ యాత్రలో ఇదే మొదటిది. ఈ యాత్ర అనుకున్నట్లు సాగితే మాత్రం బుధవారం లేదా గురువారం నాడు స్పేస్ వాక్ నిర్వహించాలని అయితే వీరు నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు అంటూ రావడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో దొరల అరాచకాలకు ఎదురెళ్ళి నిలిచి ఎంతో గొప్పగా పోరాడిన వీరవనిత వచ్చేసి చాకలి ఐలమ్మ. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు భూములు హక్కులు కల్పించారని, అలాగే పివి నరసింహారావు భూ సంస్కరణలు అమలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ హక్కులు లభించాయని చెప్పారు. చాకలి ఐలమ్మ యొక్క 39వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో మంగళవారం రాత్రి జరిగిన నృత్య రూపకానికి సీఎం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి అయితే ఆమె పేరు పెడతామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడంతో పాటు సర్వం కోల్పోయిన యోధులు, వీరులు ఉంటారుగా మహనీయులు. వారి యొక్క సేవలను ఎప్పుడు కూడా మన ప్రభుత్వం స్మరించుకుంటుందని గుర్తుపెట్టుకుంటుందని సీఎం అయితే చెప్పారు. ఈ క్రమంలోనే ఐఐహెచ్టి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామన్నారు. అలాగే ప్రొఫెసర్ కంచె ఐలయ్య సూచనలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్గ సహచరులతో అనుమతితోనే తక్షణమే మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరుని ప్రకటిస్తామని కూడా వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజాభవన్కి జ్యోతిరావు బాపులకు పేరు కూడా పెట్టామని గుర్తు చేశారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఢిల్లీలో మంగళవారం అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి గవర్నరింగ్ బోర్డు అయితే సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సమావేశం మంగళవారం ఢిల్లీలో అయితే జరిగింది. ప్రధాని మోడీ యొక్క అధ్యక్షతన సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి పథకాలు, రీడిజైనింగ్ ఇందులో చర్చల గురించి జరిపారు. సమావేశ వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో అయితే వెల్లడించింది. భారీ లక్ష్యాలను విధించుకోవాలి, వాటిని సాధించేందుకు విప్లవాత్మక పరిశోధన జరపాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు ఈ పరిశోధనలు కొత్త దారి చూపించాలని సమస్య అంతర్జాతీయంగా ఉన్న పరిష్కారం కూడా మన దేశ అవసరాలకు అనుగుణంగా స్థానిక స్థాయిలో ఉండాలని సంస్థలను అయితే ఆయన ఉన్నతీకరించారు. నెక్స్ట్ చూసినట్లయితే అక్టోబర్ 31 నాటికి ప్రిడేటర్ డ్రోన్లు ఒప్పందం అంటూ రావడం అయితే జరిగింది. అయితే అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసే ఒప్పందంపై భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు వేగవంతం చేసింది. అక్టోబర్ 31 నాటికి సంతకాలు పూర్తి అయ్యేలా సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. రక్షణ కొనుగోళ్ల మండలి ఇప్పటికే దీనికి ఆమోదం అయితే తెలిపింది. తుది ధరపై అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ సమ్మతించిన అనంతరం మంత్రివర్గం తుది ఆమోదం అయితే లభిస్తుందని తెలిపింది. అదేవిధంగా ఒప్పందం విలువ చూసినట్లయితే $310 కోట్ల, మొత్తం 31 MQ-9B డ్రోన్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటామిక్ సంస్థ సమకూర్చనుంది. అయితే 16 డ్రోన్లను నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలిన 7 వాయుసేనకు అయితే కేటాయించనున్నారు. వాస్తవాదిన రేఖ వెంబడి వాడేందుకు ఇవి అవసరమని సైన్యం భావిస్తుంది. అయితే చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబీగిన 35 గంటలకు పైగా గాల్లో ఉండగలవట. అంటే 35 గంటలు గాల్లోనే తిరగల సామర్థ్యం వీటికి ఉన్నది డ్రోన్లకి. 4 క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అంటూ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వయో పరిమితి విధించేందుకైతే ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచన చేస్తుంది. అంటే 16 ఏండ్ల కంటే ఎక్కువ ఉన్నవారు దీన్ని సోషల్ మీడియాని వాడాలని చెప్పి ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలని యోచిస్తుంది. ఎందుకంటే 16 ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ యొక్క సోషల్ మీడియాకి అయితే బానిసలు అయిపోతున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా. అందుకని ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా ఈ ఏడాది చట్టసభలో ప్రవేశపెడతామని అక్కడి ప్రధాని అయితే చెప్పారు. వయో పరిమితి తీసుకురావడంపై వివక్ష నాయకుడు పీటర్ డట్టన్ మద్దతు పలుకుతున్నారు. తమ అన్నిటికీ అతిథులుగా ఉన్నట్టు సోషల్ మీడియా కంపెనీలు కూడా వివరిస్తున్నాయని ఓ అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చట్టం తీసుకొస్తే చాలా మంచిది. ఎందుకంటే చిన్న పెద్దలు తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాకు బానిసలు అయిపోతున్నారు, కుటుంబం ఇట్లా ఏం పట్టించుకుంటాం. సో ఇది మంచి చట్టమే అనుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.